హాయ్ మై డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జాబ్ అప్డేట్స్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మరిన్ని ఇలాంటి డైలీ జాబ్ అప్డేట్స్ మీరు మిస్ అవ్వకుండా పొందడానికి ఈ వీడియో కింద కనిపిస్తున్నటువంటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేసి ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే డైలీ జాబ్ అప్డేట్స్ అయినటువంటి ఏదైనా జాబ్కి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ డేట్స్ కానివ్వండి, హాల్ టికెట్స్ కానీ, అడ్మిట్ కార్డ్స్ కానీ, లేదా ఎగ్జామినేషన్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ కానివ్వండి, అలాగే రిజల్ట్స్ కానివ్వండి, ఇలాంటివి ఏమన్నా రిలీజ్ అయినప్పుడు ఆ అప్డేట్స్ కానీ మీరు మిస్ అవ్వకుండా ఉండాలనుకుంటే మన వాట్సాప్ ఛానల్ యొక్క లింక్ను వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో ఆ వాట్సాప్ ఛానల్లో కూడా జాయిన్ అయితే మీకు ఆ అప్డేట్స్ అన్నీ కూడా రావడం అనేది జరుగుతుందన్నమాట. ఓకే, ఇక ఈ నోటిఫికేషన్ సంబంధించి మనం చూసుకున్నట్లయితే నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషనల్ ప్లానింగ్ అండ్ అడ్మినిస్ట్రేషన్ ఏదైతే ఈ సంస్థ ఉందో ఇది సెంట్రల్ గవర్నమెంట్ సంబంధించినటువంటి ఆర్గనైజేషన్ అండి. కాబట్టి ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణకు సంబంధించినటువంటి ప్రతి ఒక్కరూ కూడా ఈ జాబ్స్కి అప్లికేషన్ అనేది పెట్టుకునే అవకాశం అయితే ఉంటుంది. ఇందులో ఖాళీగా ఉన్నటువంటి వేరియస్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేశారు. ఈ వీడియోలో ఈ నోటిఫికేషన్కి ఏ విధంగా అప్లికేషన్ పెట్టుకోవాలి అనేది కూడా నేను మీకు క్లియర్గా చెప్తానండి. ఆన్లైన్లో ఏ విధంగా అప్లై చేయాలనేది కూడా చెప్తాను. అలాగే నోటిఫికేషన్ సంబంధించిన వివరాలు కూడా నేను మీకు తెలియజేయడం అనేది జరుగుతుంది. సో ఫస్ట్ మనకి రెండు రకాల వేకెన్సీస్ ఉన్నాయండి. ఒకటి వచ్చి మనకి లోయర్ డివిజన్ క్లర్క్, ఇవి మొత్తం 10 వేకెన్సీస్ ఉన్నాయి. ఇందులో అన్రిజర్వ్డ్ 4 ఉన్నాయి, ఓబీసీ వాళ్ళకి 3, ఎస్సీ కేటగిరీ వాళ్ళకి 2, ఎకనామికల్ వీకర్ సెక్షన్ వాళ్ళకి ఒక వేకెన్సీ ఇవ్వడం జరిగింది. శాలరీ విషయానికి వస్తే 19,900 బేసిక్ పే అనేది ఇవ్వడం జరిగింది. ఇది జస్ట్ బేసిక్ పే మాత్రమే. దీనికి ట్రావెల్ అలవెన్స్, డియర్నెస్ అలవెన్స్, హౌస్ రెంట్ అలవెన్స్, ఇలా అన్ని అలవెన్సెస్ కూడా కలుపుకుంటే స్టార్టింగ్లో మీకు 45,000 నుంచి 50,000 మధ్యలో స్టార్టింగ్ నెల మీకు శాలరీ అనేది వచ్చే అవకాశం అయితే ఉంటుందన్నమాట. ఇక ఈ పోస్టుకి మీరు అప్లికేషన్ పెట్టాలి అనుకుంటే ఇంటర్మీడియట్ పాస్ అంటే సరిపోతుంది. దీనికి మీరు అప్లై చేసుకోవచ్చు. అలాగే మనకి టైపింగ్ అనేది అడగడం జరిగిందండి. మీకు ఇప్పుడు టైపింగ్ రాకపోయినా పర్లేదు. వన్స్ మీకు టైపింగ్ వచ్చిన అంటే ఎగ్జామినేషన్ కంప్లీట్ అయిన తర్వాత మీకు స్కిల్ టెస్ట్ అనేది ఉంటుంది. కాబట్టి ఈ మొత్తం ప్రాసెస్ అంతా కంప్లీట్ అవ్వడానికి అంటే మనకి అప్లై చేసుకోవడానికి ఒక 1 మంత్ టైం ఉంది. అండ్ దాని తర్వాత హాల్ టికెట్ వచ్చేదానికి ఒక 2 మంత్స్ పడుతుంది. ఎగ్జామినేషన్కి మళ్ళీ ఒక నెల ఉంటుంది. సో ఈ విధంగా అన్నీ కలుపుకుంటే ఒక 6 మంత్స్ వరకు ఈ సెలక్షన్ ప్రొసీజర్ అనేది జరుగుతుంది. కాబట్టి మనకి టైపింగ్ అనేది ఇప్పుడు రాకపోయినా పర్లేదు. మీరు ఎగ్జామినేషన్ రాసిన తర్వాత మీకు టైపింగ్కి సంబంధించి స్కిల్ టెస్ట్ అనేది కండక్ట్ చేస్తారు. అప్పుడు కూడా టైం ఉంటుంది. సో ఈ మంత్స్లో మీరు ఈజీగా టైపింగ్ అనేది నేర్చుకోవచ్చు. ఇంగ్లీష్ టైపింగ్ అయితే 35 వర్డ్స్ పర్ మినిట్ టైపింగ్ అనేది చేయాలి. ఒకవేళ హిందీ టైపింగ్ అయితే 30 వర్డ్స్ పర్ మినిట్ చేయాల్సి ఉంటుంది. సో ఇదేం పర్లేదు, మీరు నేర్చుకునే అవకాశం అయితే ఉంటుందండి. 1 or 2 మంత్స్లో ఈజీగా నేర్చుకోవచ్చు. ఇక ఏజ్ విషయానికి వస్తే 18 నుంచి 27 సంవత్సరాల మధ్యలోని క్యాండిడేట్స్ అప్లై చేసుకోవచ్చు. ఎస్సీ వాళ్ళకైతే 18 నుంచి 32 సంవత్సరాల వరకు ఉన్నవాళ్ళు, ఓబీసీ వాళ్ళు అయితే 18 నుంచి 30 సంవత్సరాల మధ్యలో ఉన్నవాళ్ళు అప్లికేషన్ పెట్టుకునే అవకాశం అయితే ఉంటుందన్నమాట. ఇక సెలక్షన్ మెథడ్ ఏ విధంగా ఉంటుంది అనేది మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. రిటన్ టెస్ట్ లేదా స్కిల్ టెస్ట్ ద్వారా కండక్ట్ చేస్తామని మనకి ఇక్కడ ఇచ్చారు. అయితే ఎగ్జాక్ట్ డీటెయిల్స్ అయితే మనకి నోటిఫికేషన్లో ఇవ్వలేదండి. తర్వాత మీ ఈమెయిల్ ఐడికి అంటే మీరు అప్లై చేసుకున్న తర్వాత మీ ఈమెయిల్ ఐడికి కానీ లేదా ఇన్స్టిట్యూట్ అఫీషియల్ వెబ్సైట్లో కానీ మేము పెడతామని మనకి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. ఇక అప్లికేషన్ ఫీజు విషయానికి వస్తే ₹1000 అప్లికేషన్ ఫీజు అనేది ఉంటుంది. ఎకనామికల్ వీకర్ సెక్షన్ అండ్ ఓబీసీ వాళ్ళకి, అలాగే ఎస్సీ ఎస్టీకి సంబంధించిన వాళ్ళు, పర్సనల్ డిజేబిలిటీ క్యాండిడేట్స్కి అయితే ₹500 అప్లికేషన్ ఫీజు అనేది ఉండడం జరుగుతుంది. సో నెక్స్ట్ నోటిఫికేషన్ వచ్చి మనకి ఇందులోనే అసిస్టెంట్ అనే వేకెన్సీస్ ఉన్నాయండి. 3 వేకెన్సీస్ ఉన్నాయి. అండర్ 2 ఎస్సీ వారికి ఒక వేకెన్సీ ఇవ్వడం జరిగింది. ఎనీ డిగ్రీ కంప్లీట్ చేసిన వాళ్ళు 50% మార్క్స్ లేదా అంతకన్నా ఎక్కువ ఉండాలి. వాళ్ళు దీనికి అప్లై చేసుకోవచ్చు అండి. ఇక్కడ మనకి 2 రకాల క్వాలిఫికేషన్ అనేది అడిగారు. ఒకటి ఎసెన్షియల్ అని అడిగారు. ఎసెన్షియల్ అంటే తప్పనిసరిగా ఉండాలి. డిజైరబుల్ అంటే ఉన్నా లేకపోయినా అప్లై చేసుకోవచ్చు. ఒకవేళ డిజైరబుల్ క్వాలిఫికేషన్ అనేది మీ దగ్గర ఉంటే మీకు ప్రిఫరెన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో టైపింగ్ అనేది మనకి కంప్యూటర్ టైపింగ్ అనేది హిందీ లేదా ఇంగ్లీష్లో అడగడం జరిగింది. సో ఇది డిజైరబుల్ క్వాలిఫికేషన్గా మనకి ఇచ్చారు. ఇక అప్పర్ ఏజ్ లిమిట్ విషయానికి వస్తే 30 సంవత్సరాలు ఇవ్వడం జరిగింది. ఎస్సీకి సంబంధించిన వాళ్ళు అయితే 35 సంవత్సరాల వరకు ఉన్న వాళ్ళు దీనికి అప్లై చేసుకోవచ్చు. రిటన్ టెస్ట్ ద్వారా లేదా స్కిల్ టెస్ట్ ద్వారా మనకి సెలక్షన్ చేస్తామని మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. అయితే దీనికి సంబంధించినటువంటి సిలబస్ అన్నీ కూడా మనకి ఈమెయిల్ ద్వారా మనకి పంపిస్తారు లేదా అఫీషియల్ వెబ్సైట్లో వెంచుతారో మనకి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. ఒకవేళ ఈమెయిల్ ఐడికి పంపిస్తే మీకు మెయిల్ వస్తుందండి. ఒకవేళ అఫీషియల్ వెబ్సైట్ ఏదైతే ఉందో దీంట్లో కనిపెడితే మన వాట్సాప్ ఛానల్ ఏదైతే ఉందో దాంట్లో నేను మీకు అప్డేట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇక అప్లికేషన్ ఫీజు దీనికి కూడా ₹1000 ఉంది. అండ్ ఎస్సీ ఎస్టీకి సంబంధించిన వాళ్ళకైతే ₹500 ఫీజే ఇవ్వడం అనేది జరిగిందన్నమాట. మరి ఈ జాబ్స్కి సంబంధించి ఎలా అప్లై చేసుకోవాలనేది నేను మీకు క్లియర్గా చెప్తాను చూడండి. సో ఫస్ట్ ఎవరైతే ఈ జాబ్స్కి అప్లై చేసుకోవాలనుకుంటున్నారో అఫీషియల్ వెబ్సైట్ లింక్ని వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇది అఫీషియల్ వెబ్సైట్ అండి. ఇక్కడ వెల్కమ్ టు రిక్రూట్మెంట్ పోర్టల్ ఆఫ్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషనల్ ప్లానింగ్ అండ్ అడ్మినిస్ట్రేషన్ అని మాకు ఇవ్వడం జరిగింది కదా. సో ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి
యూజర్ నేమ్ అనేది మనకి ఇవ్వడం జరిగిందండి. అంటే ఈ యూజర్ నేము, పాస్వర్డ్ 2 ఇచ్చి మనం లాగిన్ అవ్వాలి. అంతకంటే ముందు ఫస్ట్ టైం గనక మీరు అప్లై చేస్తుంటే ఇక్కడ సైన్ అప్ అనే ఆప్షన్ ఉంది కదండీ! దానిపైన క్లిక్ చేయాల్సి ఉంటుంది. దానిపైన క్లిక్ చేస్తే మనకి ఈమెయిల్ ఐడీ అడుగుతుంది. అలాగే మళ్ళీ ఈమెయిల్ ఐడీ కింద ఎంటర్ చేయాలి. దాన్ని కన్ఫర్మ్ చేసుకోవాలి. అలాగే పాస్వర్డ్ అనేది పెట్టుకోవాలండి. ఈ పాస్వర్డ్‌లో తప్పనిసరిగా 6 క్యారెక్టర్స్ అనేవి తప్పనిసరిగా ఉండాలి. అంటే 6 కంటే ఎక్కువ లెటర్స్ అనేవి మనకు ఉండాలి. అలాగే కన్ఫర్మ్ పాస్వర్డ్ చేసుకున్న తర్వాత కింద మొబైల్ నెంబర్ అనేది ఇవ్వాలి. తర్వాత ఆ వెరిఫికేషన్ కోడ్ ఏదైతే ఉందో ఇక్కడ దీన్ని క్యాప్చా ఏదైతే ఉందో అది ఎంటర్ చేసి సైన్ అప్ అనేది అవ్వండి. సైన్ అప్ అయితే ఇప్పుడు మీకు మీ ఈమెయిల్ ఐడీ ఏదైతే ఉందో దానికి ఒక మెసేజ్ అనేది మీకు వచ్చి ఉంటుంది. సో ఆ మెసేజ్ యూజ్ చేసి మీరు లాగిన్ అనేది అవ్వవచ్చు. సో లాగిన్ అయితే ఈ విధంగా ఉంటుందండి మనకి. ఫస్ట్ ఇక్కడ పోస్ట్, మీరు ఏ పోస్ట్‌కి అప్లై చేయాలనుకుంటున్నారు అని అడుగుతుంది. నేను లోయర్ డివిజన్ క్లర్క్ అని సెలెక్ట్ చేసుకున్నాను. అండ్ మీకు ఏ పోస్ట్ కావాలో దాన్ని సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ ఆర్గనైజేషన్ యూనిట్ ఏది, ఎస్టాబ్లిష్మెంట్ సెక్షన్. నెక్స్ట్ అడ్వర్టైజ్మెంట్ ఆటోమేటిక్‌గా అదే తీసుకోవడం జరుగుతుంది. సో ఇది నేను ఆల్రెడీ అప్లై చేశాను కాబట్టి ఉంటుంది. ఇప్పుడు నేను ఇక్కడ అసిస్టెంట్ అనే పోస్ట్ తీసుకుంటాను. ఓకే. అడ్వర్టైజ్మెంట్ నెంబరు అన్నీ చూపించడం జరుగుతుంది. అందులో కేటగిరీ ఏంటి అని కూడా అడగడం జరుగుతుంది. అలాగే పర్సన్ విత్ డిజేబిలిటీనా కాదా అని అడుగుతుంది. సో ఈ పర్సన్ విత్ డిజేబిలిటీ అయితే వీటిలో ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకోవాలి. లేదంటే నో అని సెలెక్ట్ చేసుకోండి. అండ్ ఇక్కడ చెక్ బాక్స్ పైన క్లిక్ చేసి చెక్ వేకెన్సీ పైన క్లిక్ చేస్తే మనం ఆ పోస్ట్‌కి ఎలిజిబిలిటీ ఉన్నామా లేదా అని చూపించడం జరుగుతుంది. తర్వాత యెస్ అని చూపిస్తుంది. అప్లై పైన క్లిక్ చేయండి. సో క్లిక్ చేస్తే మనకి ఇక్కడ మన యొక్క బేసిక్ డీటెయిల్స్ అనేవి ఉంటాయండి. బేసిక్ డీటెయిల్స్‌లో మన యొక్క మిస్టరా, మిసెసా, మిస్టర్సా, డాక్టర్ అనేది మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. ఫస్ట్ నేము, మీ యొక్క మిడిల్ నేము, లాస్ట్ నేము, మీ యొక్క 10th క్లాస్ సర్టిఫికేట్ ఏ విధంగా ఉందో ఆ విధంగా ఇవ్వండి. జెండర్ మేలా, ఫీమేల్ అనేది సెలెక్ట్ చేసుకోండి. నేషనాలిటీ ఇండియన్ అని సెలెక్ట్ చేసుకోవాలి. డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వాలి. మెరిటల్ స్టేటస్ మ్యారీడా, సింగిలా, డైవర్స్డా, విడోనా అనేది మీరు ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుందన్నమాట. అలాగే పాస్పోర్ట్ కానీ దాని ఓటర్ ఐడీకి సంబంధించినటువంటి ఏదో ఒక ఐడి అనేది ఇక్కడ ఇవ్వాలి. నెక్స్ట్ హస్బెండ్ నేమ్ లేదా ఫాదర్ నేము, మదర్ నేము, కంట్రీ కోడ్ ఏంటి, దాని తర్వాత ఫోన్ నెంబరు. అలాగే మనకి ఇక్కడ అడ్రస్ అనేది మీ యొక్క రిలీజ్ అనేది కూడా మీకు ఇక్కడ ఇవ్వవలసి ఉంటుంది. ఎక్స్ సర్వీస్‌మెన్ అయితే ఎస్ అని లేకపోతే నో అని సెలెక్ట్ చేసుకోండి. ఎంప్లాయీ అయితే ఎస్ అని, ఆల్రెడీ సెంట్రల్ గవర్నమెంట్‌లో వర్క్ చేస్తుంటే ఎస్ అని లేకపోతే నో అని చేసుకోండి. స్టేట్ గవర్నమెంట్ అయినా చేసుకోవాలి. నెక్స్ట్ గవర్నమెంట్ ఎంప్లాయీ కాదని ఇక్కడ సెలెక్ట్ చేశారు. నెక్స్ట్ ఆధార్ నెంబర్ అనేది ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అడ్రస్ అనేది ఆటోమేటిక్‌గా వస్తుంది. ఒకవేళ రాకపోతే మీరు ఇక్కడ ఎంటర్ చేయాలి. నెక్స్ట్ సేవ్ పైన క్లిక్ చేస్తే ఈ డేటా అంతా సేవ్ అవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ సంబంధించినటువంటి వివరాలు అనేది ఇవ్వాలండి. 10th క్లాస్ మీరు ఏ ఇయర్ పాస్ అయ్యారు, అందులో మెయిన్ సబ్జెక్ట్స్ ఏంటి, గ్రేడ్ పాయింట్సా లేదా పర్సంటేజా అనేది మీరు ఇక్కడ వేయవలసి ఉంటుంది. సెలెక్ట్ చేసుకొని పర్సంటేజ్ అనుకోండి, ఆ పర్సంటేజ్ అనేది ఇక్కడ వేయాలి. స్కూల్ లేదా కాలేజ్ నేమ్ అనేది ఇక్కడ రాయాలి. బోర్డ్ ఏది అనేది మీరు ఇక్కడ వేయాల్సి ఉంటుంది. అలాగే ఇంటర్మీడియట్‌కి సంబంధించిన, డిగ్రీకి సంబంధించిన ఇయర్ ఆఫ్ పాస్ ఎప్పుడు, సబ్జెక్ట్స్ ఏంటి, గ్రేడ్ ఏంటి, అండ్ మనకి పర్సంటేజ్ ఎంత, స్కూల్ లేదా కాలేజ్ పేరు ఏంటి, బోర్డు లేదా యూనివర్సిటీ పేరు ఏంటి. అలాగే ఇక్కడ యాడ్ అని ఉంది కదండి, ఇక్కడ యాడ్ అని ఉంది కదా, అక్కడ యాడ్ చేసి మీకు ఎక్స్ట్రా క్వాలిఫికేషన్స్ ఏమైనా ఉంటే వాటిని కూడా మీరు యాడ్ చేసుకోవచ్చు. ఇక ఎక్స్పీరియన్స్ సంబంధించి ఏదైనా ఉంటే ఆ ఎక్స్పీరియన్స్ సంబంధించినటువంటి వివరాలు అనేది మీరు ఇక్కడ ఇచ్చే అవకాశం అయితే ఉంటుంది. అలాగే రీసెర్చ్ ఏదైనా చేసి ఉంటే దానికి సంబంధించినటువంటి వివరాలు కూడా మీరు ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు. మిస్లీనియస్ అనేది మనకి ఇవ్వడం జరిగిందండి. మనకి టైం ఎన్ని రోజులు మీరు జాయిన్ అవ్వడానికి టైం అనేది కావాలి. అలాగే కంప్యూటర్ ప్రొఫిషియన్సీ సర్టిఫికేట్ అనేది ఉందా, ఇలా కొన్ని మనకి ఏమైనా మీరు అవార్డ్స్ కానీ హానర్స్ కానీ గెలుచుకున్నారా, ఇలా డీటెయిల్స్ అనేది అడుగుతారు. ఇవేమన్నా మీకుంటే యాడ్ చేసుకోవచ్చు ఇందులో. లాంగ్వేజెస్ మీకు ఏమేమి తెలుసు, ఇక్కడ ఏ డీటెయిల్స్ ఉంది కదండి, దానిపైన క్లిక్ చేసి మీకు ఏ లాంగ్వేజ్ తెలుసు, ఫర్ ఎగ్జాంపుల్ తెలుగు అనుకోండి, తెలుగు అని ఇక్కడ క్లిక్ చేయండి. ఇందులో మీరు మాట్లాడతారా, రాస్తారా, అన్ని డీటెయిల్స్ చెక్ బాక్స్ చేసి సేవ్ చేయండి. అలాగే నెక్స్ట్ ఇంకా ఏదైనా లాంగ్వేజ్ ఇంగ్లీష్ అనుకోండి, ఆ ఇంగ్లీష్ అని టైప్ చేయండి. అలాగే మీకు ఎన్ని లాంగ్వేజెస్ వస్తే అన్ని లాంగ్వేజెస్ని మీరు ఇక్కడ యాడ్ చేసుకునే అవకాశం అయితే మీకు ఉంటుందన్నమాట. ఓకే. సో నెక్స్ట్ ఎన్ఓసి అండ్ డిక్లరేషన్ అండి. ఎన్ఓసి ఎవరు ఇస్తున్న, ఎన్ఓసి అనేది ఎవరికంటే నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ అనేది ఆల్రెడీ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఎవరైతే ఈ నోటిఫికేషన్కి అప్లై చేస్తారో వాళ్ళకి మాత్రమే ఎన్ఓసి అనేది ఉంటుంది. అది మీరు ఇక్కడ గమనించాలి. నెక్స్ట్ అప్లోడ్స్ అనేవి ఉంటాయండి. ఈ అప్లోడ్స్ అనేవి తప్పనిసరిగా అప్లోడ్ చేయాలి. ఏంటి, పాస్పోర్ట్ సైజ్ ఫోటో 20 KB లోపు ఉండాలి. అది అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. మినిమం 20 అండ్ మ్యాక్సిమం 100 KB మధ్యలో ఉండాలి. సిగ్నేచర్ కూడా అంతే. నెక్స్ట్ 10th క్లాస్ సర్టిఫికేట్ అనేది అప్లోడ్ చేయాలి. పాన్ కానీ, పాస్పోర్ట్ కానీ, డ్రైవింగ్ లైసెన్స్ కానీ, ఓటర్ ఐడి కానీ వీటిలో ఏదో ఒకటి అప్లోడ్ చేయాల్సి ఉంటుందన్నమాట. అలాగే ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ, ఎకనామికల్ వేరిఫికేషన్ సంబంధించినటువంటి సర్టిఫికేట్స్ ఏవైతే ఉంటాయో అది మీకు ఏది అప్లికేబుల్ అయితే దాన్ని అక్కడ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అలాగే సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించినటువంటి ఎంప్లాయీస్ అయితే నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ అనేది అప్లోడ్ చేయాలి, లేదంటే అవసరం లేదన్నమాట. ఓకే. సో ఇక్కడ అన్నీ మనకి అప్లోడ్ చేసిన తర్వాత నెక్స్ట్ సెక్షన్లోకి మీరు వెళ్ళవచ్చు. ఇక్కడ ప్రివ్యూ చూసుకొని అప్లికెంట్ లాస్ట్లో మనకి సబ్జెక్ట్
సబ్మిషన్ దగ్గర మన అప్లికేషన్ అనేది సబ్మిట్ చేస్తే సరిపోతుందన్నమాట. ఓకే. సో ఇక్కడ చెక్ బాక్స్ ఉంది కదా, దీనిపైన క్లిక్ చేసి నెక్స్ట్ సెషన్ పైన క్లిక్ చేస్తే అప్లికేషన్ అనేది సబ్మిట్ అవ్వడం జరుగుతుంది. ఓకే. ఈ విధంగా మనం ఈ నోటిఫికేషన్కి అయితే అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. సో మరిన్ని ఇలాంటి డైలీ జాబ్ అప్డేట్స్ మిస్ అవ్వకుండా పొందడానికి ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ నోటిఫికేషన్ సంబంధించినటువంటి సిలబస్ అనేది రిలీజ్ అయితే, సెలక్షన్ ప్రొసీజర్ అనేది రిలీజ్ అయితే నేను మన వాట్సాప్ ఛానల్లో తప్పనిసరిగా అప్డేట్ చేస్తాను. మిస్ అవ్వకుండా అందులో ఫాలో అవ్వండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హ్యావ్ ఎ నైస్ డే ఫ్రెండ్స్.